ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. సో నువ్వా నేనా రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, మీకు ఒక క్లూ ఇస్తాము. మీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఆ క్లూ ద్వారా తెలిసింది అనుకోండి, బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 lakh రూపీస్ వస్తుంది, లేదంటే 1 lakh పోతుంది. ఈచ్ క్లూ ఓన్లీ 10 seconds మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే కానీ డబ్బులు తగ్గిస్తాం, 75,000 మాత్రమే. థర్డ్ క్లూ ఇస్తాము, లేకపోతే 50,000. ఫోర్త్ క్లూ అయితే 25,000 మాత్రమే. ఓకే, రెడీ? సరే, అయితే మన ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 10 seconds మాత్రమే ఉంటుంది. నాకు తెలుసు. ఓకే, బజర్ నొక్కేశారు. మనకి కాట్రవల్లి అంటే మీకన్నా ముందు కాట్రవల్లి టీం వాళ్ళు నొక్కారు. మీరు నాకు తెలుసు అనే లోపు మాకు తెలుసు అని నొక్కేశారు. ఓకే, చెప్పండి. బాహుబలి. ఎలా చెప్తున్నారు? ఆ గుర్రం బొమ్మ బాహుబలిలో ఉంటుంది. రాంగ్ ఆన్సర్. అది ఈగ. ఎలా ఈగ? అక్కడ ఉంది కదా ఈగ, అదే ఈగ. ఓకే, మీరు చెప్పినటువంటి ఆన్సర్ రాంగ్ అంటున్నారు, కానీ మీ ఆన్సర్ మేము లాక్ చేసేసాం 1 lakh రూపీస్ కి. సెకండ్ క్లూ ఏంటో చూద్దాము. ఒక మాస్క్ ఉంది, ఇది ఈగనే. ఎందుకంటే ఈగలు మన మొహం మీద అటాక్ చేయకుండా ఉండడానికి అని వేసుకునే మాస్క్ అది. థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. ఎస్, మీరు బాహుబలి అన్నారు, కానీ ఇక్కడ శివలింగం వచ్చింది. అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటూ ఉంటాం, దేవుడా ఈగలు రాకూడదు మా ఇంటికి అని. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. లాస్ట్ క్లూ ఒకటి చూస్తే తెలిసిపోతుంది ఇది ఈగనా బాహుబలి అని. ఇట్ ఈస్ ఈగ. ఈగని వేటాడడానికి వాడినటువంటి ఆయుధాలు అవి. ఎగ్జాక్ట్. హలో, బాహుబలి అయితే అక్కడ రమ్యకృష్ణ ఫోటో వస్తుంది, అనుష్క శెట్టి ఫోటో వస్తుంది. నా ఫోటోస్ కూడా. నీ ఫోటో రాదు, ప్రీ రిలీజ్ చేసిన నా ఫోటో వస్తుంది. సరే, అయితే చూద్దాము. రైట్ ఆన్సర్ బాహుబలియా లేకపోతే ఈగానా అని. రైట్ ఆన్సర్. ఓకే, బాహుబలి 1 is the right answer. మీరు గెలిస్తే వచ్చి కొన్ని స్టెప్ కి వేయండి. ఆ పాపం వాళ్ళకి అలాంటి అలవాట్లు లేవమ్మా. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హలో సమ్మర్. ఓకే, మన ఎంత చేట టీం వాళ్ళు బజార్ నొక్కారు చెప్పండి. మ్యాంగో అనేది మీరు సొంతంగా చెప్పారా లేకపోతే అక్కడ టీం లో ఎవరు? హలో సమ్మర్ అంటే నేను ఎడ్యుకేషన్ చేసుకున్నాను, డబుల్ డిగ్రీ అయింది. మ్యాంగో. ఓ, ఒక్క మ్యాంగో గురించి డబుల్ డిగ్రీ అయిందా? మీ ఆన్సర్ 1 lakh కి లాక్ చేసాము. ఒకవేళ కరెక్ట్ అయితే 1 lakh వస్తుంది, రాంగ్ అయితే ఇచ్చేస్తాం. సరే, అయితే సెకండ్ క్లూ. అది ఏదో చాలా పిండి ఉంది ఒక గిన్నెలో. ఆవపిండి. ఆవకాయకి. థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. అదిగో మామిడికాయలు. అంతే, మామిడికాయలు. సో క్లూలో మామిడికాయ వచ్చిందంటే మరి ఆన్సర్ మామిడికాయ కాదే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అది ఆవకాయ, మామిడి పండు కాదు. అందులోనూ 2 డిగ్రీలు చేశారు. ఆన్సర్ ఏం చెప్పలేదు, వాళ్ళు జస్ట్ ఊరికి పిక్చర్ చూసుకుని ఉన్నారు అంతే, చెప్పలేదు. అయితే నేనేం వాళ్ళకి ఇవ్వట్లేదుగా. $1 lakh వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకున్నాము రాంగ్ ఆన్సర్ అవడం వల్ల. అండ్ రాంగ్ ఆన్సర్ అవడం వల్ల ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కూడా ఉంది. ర్యాపిడ్ ఫైర్ రూల్ ఏంటి అంటే, మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. కానీ మీరు కరెక్ట్ గా గోల్ లో వేసేసారు అనుకోండి, మీరు ఆన్సర్ చెప్పక్కర్లేదు. సో సాత్విక్ తో మొదలెడదాం. ఒకవేళ సాత్విక్ ఇండస్ట్రీకి రాకుంటే ఈ పని చేసేవాడు ఏ? హెయిర్ కటింగ్. జేబులు కొట్టడం, బ్లాక్ లో టికెట్లు అమ్మడం అంట. వేస్తే చెప్పక్కర్లే.
బ్లాక్ లో టికెట్లు అమ్మడం. నేను ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే నేను బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడిని, అసలు అప్పుడప్పుడు ఇప్పుడు కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను అని చెప్పినటువంటి సాత్విక్ అమ్మా. ఓకే సాత్విక్, సెకండ్ క్వశ్చన్. ఈ రెండిట్లో ఒక పని చేయడం ఆపేయాలి అంటే ఏది ఆపేస్తావు? ఏ రీల్స్ చేయడం, బి మూవీస్ చేయడం. అసలు తగల కూడా తగల. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. రీల్స్. మూవీస్ కోసం నేను రీల్స్ వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను. మనకున్న పోళ్లే ఏమైపోతుంది అని అంటే అడుగుతున్నా. మూవీస్ లో అయితే ఇంకెక్కువ కామెడీ చేయొచ్చు కదా అని అంతే. ఓకే, థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ. రామ్ గారు, ఈ సినిమాలో వాళ్ళ పాత్రకి న్యాయం చేసినటువంటి ఆర్టిస్ట్ అంటే ఎవరు అని మీరు చెప్తారు? ఏ సుహాస్, బి అలీ. గోల్లో వేసేస్తే సరిపోతుంది, చెప్పక్కర్లేదు. సినిమా స్టార్ట్ అయింది సుహాస్ వల్ల కాబట్టి సుహాస్. సుహాస్ గురించి చాలా గొప్పలు చెప్పినటువంటి డైరెక్టర్ రామ్, మరి ఆలీ గారి గురించి ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నటువంటి నెటిజన్లు. అలీ గారు ప్రాణం పోసారు ఆ క్యారెక్టర్. మరి సుహాస్ గారు ప్రాణం పోయలేదా? ఆయన లేకపోతే సినిమానే లేదు. ఓకే, సెకండ్ క్వశ్చన్. సుమా అడ్డా షోలో అసలు వీళ్ళు ఎందుకు ఉన్నారు అని ఎవరిని చూస్తే అనిపించింది? సాత్విక్, సౌమ్య. సాత్విక్ అండి. సౌమ్య గారు ఎంటర్టైన్మెంట్ అని ఇస్తున్నారు మావోడు. థ్యాంక్ యూ, వెళ్ళండి. సౌమ్య రండి. నాకు తెలుసు, జబర్దస్త్ ఎందుకు మానేసావో, డైరెక్టర్ తో పెట్టుకున్నావా, అది ఇది అని చెప్తారు. మీరు ఏ రంగంలో బాగా రాణించారు? ఏ సీరియల్స్, బి టీవీ షోస్. టీవీ షోస్. సీరియల్స్ నాకు ఎక్కువగా కలిసి రాలేదు అని చెప్పినటువంటి సౌమ్య. టీవీ షోస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్ళు? ఏ ఇంద్రజ గారు, బి ఆది గారు. ఇద్దరు లేకపోతే షో లేదు. బ్రేకింగ్ న్యూస్, మానిటర్ పాడు చేసినటువంటి సౌమ్య. ఇంద్రజ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు, కానీ ఆది గారు అలా కాదు. నేనే తిడతాను ఆది గారికి. ఓకే, థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఆప్షన్ ఏ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదేంటి బజర్ నొక్కేసారు అప్పుడే? నొక్కేసేవా? ఏమన్నారు మీరు ఏదో చెప్దామని. బాగా ఆలోచించండి. గోపురంతో పాట. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మీరు 1 lakh అనవసరంగా పోగొట్టేసుకుంటున్నారు. బజర్ నొక్కి 1 lakh రూపీస్ పోయాయి. అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. సరే, ఈసారి మేము ఒక అవకాశం ఇస్తున్నాము. సెకండ్ క్లూ ఎవరైనా నొక్కొచ్చు బజర్. క్లూ నంబర్ 2. పావురం ఉంది అక్కడ. ఆలి గారు పాట పాడాలా? పాడాలి. ఓ ఓ ఓ మంచి పావురమా. ఓ మరి గోపురం ఏది? పావురం ఎగురుకుంటే వెళ్ళి గోపురం మీద కూర్చుంటది. అది పాటలో రావాలి మాకు. ఇది కబూతరు జా జా జా. నువ్వు ఇంటికి జా జా జా. మీరు ఫైనలీ ఓ పావురమా. సరే, ఓకే. థర్డ్ క్లూ చూద్దాము. ఏవో తెల్ల కాగితాలు ఉన్నాయి అక్కడ. ట్రై చేయొచ్చు. మీరు ట్రై చేయొచ్చు, కానీ ఆల్రెడీ 75,000 కి లాక్ చేసేసాం మేము. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. తేనె. మీరు పాడిన పాట. ఓహో బుజ్జి పావురమా, తేనె అంటే నీకు అంత ఇష్టమా. కరెక్ట్ కరెక్ట్, రైట్ రైట్ రైట్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ రౌండ్ లో ఇద్దరి దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకున్నాం. ఇక్కడ నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నాం, ఇక్కడ నుంచి 75,000 తీసుకున్నాం. సో ఇప్పుడు అర్జెంట్ గా మనం ర్యాపిడ్ ఫైర్ ఆడాల్సిందే. అలీ గారు,
మీరు చేసిన హీరోల్లో బెస్ట్ అంటే ఎవరిని చెప్తారు? ఏ చిరంజీవి గారు, బి పవన్ కళ్యాణ్ గారు. వేస్తే చెప్పక్కర్లేదు. ఇప్పుడు చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారే తను చేసినటువంటి హీరోల్లో బెస్ట్ అని చెప్పినటువంటి ఆలీ గారు. తర్వాత ఇంకేందని చెప్పట్లేదు. మీ భార్య చేసేటువంటి పనుల్లో ఈ పని మీకు అసలు నచ్చదు, ఈ రెండిట్లో ఏది? మొబైల్ చెక్ చేసేది. ఏ వంట, బి యూట్యూబ్ వీడియోస్. వేస్తే చెప్పక్కర్లేదు. వంట సూపరు. ఇక యూట్యూబ్ అంటే ఆవిడ వృత్తి అది. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ. సుహాస్ రండి. ఈ రెండు సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏది? ఏ కలర్ ఫోటో, బి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. జస్ట్ మిస్డ్, పక్కన పడింది అంతే. కలర్ ఫోటో నాకు ఆబ్వియస్ గా అదే హీరో చేసింది కాబట్టి. లేదంటే సందీప్ రాజ్ నుంచి ఫోన్ వచ్చేస్తుంది. సో మల్టీ స్టారర్ గా చేయాలి అంటే ఎవరితో చేస్తారు? ఏ నవీన్ పొలిశెట్టి, బి నితిన్. ఇద్దరితో వర్క్ చేశానక్క, ఎవరైనా హ్యాపీ. నవీన్ కొంచెం ఫ్రెండ్ కాబట్టి నవీన్ తో. మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే నేను నవీన్ పొలిశెట్టితోనే చేస్తాను, నితిన్ తో డాష్ 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 అని చెప్పినటువంటి సుహాస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, ర్యాపిడ్ ఫైర్ పూర్తయిపోయింది. డన్.